అప్పుడు అయ్యా ప్రార్థనకి వెళుతున్నానయ్యా, పాటలు పాడి మిమ్మల్ని నేను మహింపరచాలయ్యా, వాక్యము ప్రకటన చేస్తూ ఉండగా వాక్యము నేను వినాలయ్యా, ఆ వాక్యాన్ని నేను గ్రహించుకోవాలయ్యా, అటువంటి శక్తిని నాకు అనుగ్రహించయ్యా. అంత జ్ఞానం నాలో లేదయ్యా. ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలంటే, అది నా హృదయంలో ఇమిడిపోవాలంటే, అది నా నరనరాల్లో కలిసిపోవాలంటే, నా నరనరాల్లో జీర్ణించుకుపోవాలంటే, నా రక్తములో అది పొంగి పొరలాలంటే నా వలన కాదయ్యా, అంత జ్ఞానము లేదయ్యా, నాకు అంత శక్తి లేదయ్యా, నీ శక్తిని నాకు అనుగ్రహించయ్యా అని దేవా నీ కార్యాన్ని నేను చూడాలయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యాలయ్యా అని మందిరానికి వచ్చే ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని రావాలి. వచ్చిన తర్వాత పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచాలి. వాక్యము ప్రకటిస్తూ ఉండగా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ వ్యక్తిలాగా మన శంఖం ఊదే వ్యక్తిలాగా మనము ఉండకూడదు. మరి ఇప్పుడు చెప్పండి, పోయినటువంటి పునరుత్థాన దినం రోజు ఒక స్త్రీ గురించి చెప్పుకున్నాం. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెకున్నటువంటి వ్యాధిని బట్టి బాధపడుతుంది? ఏ వ్యాధిని బట్టి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము అనేటటువంటి ఒక వ్యాధితో ఆమె బాధపడతా ఉంది. పాపం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. పాపం ఎంతో ఏడ్చుంటుంది. పడుకొని ఏడ్చుంటుంది, కూర్చొని ఏడ్చుంటుంది, పడుకొని ఏడ్చుంటుంది, కూర్చొని ఏడ్చుంటుంది, అనేక రకాలుగా బాధపడి ఉంటుంది. ఆమె బాధను పక్కన వాళ్ళతో చెప్పుకొని ఉంటుంది, రకరకాలుగా బాధపడి ఉంటుంది. అనేకులు హేళన చేసి ఉంటారు, ఇంకా ఏంటి ఎప్పుడు తగ్గుద్ది నీకు అని హేళన చేసి ఉంటారు. అన్ని రకాలుగా విసిగిపోయింది ఆమె, అన్ని రకాలుగా విసిగిపోయింది. మనుషుల వలన విసిగిపోయింది, తనలో ఉన్న రోగం వలన విసిగిపోయింది, తనకున్న డబ్బు పోవటం వలన విసిగిపోయింది, ఇంకా అందరూ తనని హేళన చేయటాన్ని బట్టి విసిగిపోయింది, అవమానాలను బట్టి విసిగిపోయింది, కృంగిపోయింది, ఆ అవమానాన్ని బట్టి చనిపోవాలనుకుంది. కానీ ఒకానొక దినాన ఆమెలో సంతోషము కనిపించింది. చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తిలో ఏం కనిపించింది? సంతోషం కనిపించింది. చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తిలో ఏమి కనిపించింది? ఆనందం కనిపించింది. చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తిలో, దుఃఖముతో ఉన్నటువంటి వ్యక్తిలో, బాధతో ఉన్నటువంటి ఆ స్త్రీలో ఇంకా నా పని